హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చంద్రశేఖర్ వంగ. ఇక్కడ ఈ తడాలి లోపలికి వస్తే రైల్వే ట్రాక్ ఉంటుంది అన్నట్టు. ఈ ట్రాక్ వద్ద ఒక మోతుకు చెట్టు ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూద్దాం. మరి మోతుకు చెట్లు అయితే మనకు దేశంలో బాగా కనిపిస్తాయి. ఇక్కడ రేర్గా కనిపిస్తాయి, అక్కడొకటి. కానీ ఇప్పుడు మేము ఉన్న ఏరియాలో మాత్రం ఇక్కడ ఒక చెట్టు మాత్రం కనిపించింది. అందుకని దీని ఆకులు అయితే మనం తెంపుకోవాలని ప్రయత్నం చేద్దాం. మనం ఇదివరకు 2-3 సార్లు తెంపకపోయినా చలో ఈసారి కొంచెం వీడియో వేద్దామని చేస్తున్నాయి. ఆ కొమ్మ అంతా మాత్రం మస్తు ఆకులు దొరుకుతాయి. కానీ చూద్దాం, ఆ కొమ్మ మనకు అంతలేదు. మన హైట్ తక్కువ కాబట్టి ఆ కొమ్మ మనకు అంతలేదు. అయినా నేను ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆకులు బాగా మంచిగా అనిపిస్తుంది. ఇలా ఆకులతోటి ఇస్తాలు వేసుకొని అందులో భోజనం చేయడం అయితే మన పురాతన కాలం నుంచి వస్తుంది కాబట్టి అదైతే చాలా బాగుంటుంది. అందుకనే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇక్కడ మనకు దొరకదు చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ని ఆకులు అయితే తెంపిన చూద్దాం. ఇంటికైనా ఎన్నిసార్లు అయితే ఏం కదా. ఇప్పుడు ఒక గూడ్స్ ట్రైన్ కూడా పోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇదే ట్రాక్ పక్కన ఉంటాం అన్నట్టు. ఇది చూద్దాం. ఇవన్నీ లేతేద్దాం, మనం జమ చేసి లేసేద్దాం మొత్తం. ఈ తర్వాత చూద్దాం ఎన్నైతే ఏం కథ అన్నది. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇక్కడ ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు నాకు ఒక నాగుమామ కనిపించింది. దానికి కూడా ఒకసారి ఫోటో తీసాను నేను. కానీ ఇక భయం అనిపిస్తాయి. అయినా సరే ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఈ పాములన్నీ కూడా మనం వాటినే అటాక్ అయ్యేది. ఇప్పుడు వాటి జాలకు మనం వచ్చినాం కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి మన దగ్గర రాలేవుగా. ఇప్పుడు మనం వాటి దగ్గరకు వచ్చినాం కాబట్టి మనం జాగ్రత్త చూసుకుంటూ పోయి తెంపుకుంటే బెటరు. ఎందుకంటే ఇప్పుడు ఈ జంగల్ ఏరియా వాళ్ళది, మన మనుషుల ఏరియానేమో మనం సిటీలు ఉంటాం కాబట్టి మన ఏరియాలో కాబట్టి మనకు ఇది అనిపిస్తుంది. మనం కొట్టాలని చూస్తాంగా. మన ఏరియాలోకి వచ్చింది ఈ పాము, అయ్యో ఇదిలో కాటెత్తే వచ్చి మనం కొట్టాలని చూస్తాం. కానీ అట్లా కాదుగా. ఇప్పుడు మనం వాళ్ళ ఏరియాలోకి వచ్చినాం అంటే వాళ్ళు తిరిగే ఏరియాలోకి వచ్చినాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏదైతే బ్రిడ్జి తయారవుతుందా, ఇవన్నీ ప్రీకాస్ట్ అన్నట్టు. ఇవి ఎక్కడో తయారు చేసుకొని వచ్చి ఇవి డైరెక్ట్ క్రేన్లతో అక్కడ మీద పైన పెట్టేస్తారు అన్నట్టు. పైన ఇక్కడ నుంచి తీసి ఆ పైన పెట్టేస్తారు అన్నట్టు. ఇక పెద్ద క్రేన్లు యూజ్ చేస్తారు దాని గురించి. ఇక ఇదంతా బాగా మంచి టెక్నాలజీ ఉంది ఇది. ఎందుకంటే మీదనే మనం అంతా మాల్ తీసుకుపోయి వేసుడు ఇవన్నీ కంటే ఇక ఇది చాలా మంచి టెక్నిక్ ఉంది. ఎందుకంటే ఇది వేరే చాలా మంచి క్వాలిటీతో తయారు చేస్తూ తీసుకొస్తానంట వీటిని. ఇది తయారుగా ఇక్కడ రావడానికి కూడా మత్తు ప్రాసెస్ ఉంటుంది వీటిది. ఎందుకంటే చాలా టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాతనే ఇది ఇక్కడ తీసుకురాబడతా అన్నట్టు. చలో ఈ రోజుకి నియాలు. ఎందుకంటే మరీ ఓవర్గా తెంపితే కూడా బాగుండదు. తాపకొని తెంపాలి. ఇది చెట్టు ఫ్రెండ్స్, చాలా బాగుంది చెట్టు మాత్రం. ఈ వర్షం కొట్టుట్లా ఆకులు మొత్తం కూడా మంచిగా నీట్గా అయిపోయినాయి. అంతకుముందు దుమ్ము ధూళి పడి ఉంటుండే వీటి మీద, మంచిగా నీట్గా అయిపోయినాయి ఇప్పుడైతే. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక సంచిలో జమ చేసినాం కాబట్టి ఈ సంచిలో తీసుకొని చాలా బ్యాక్ టు హోమ్. చలో ఈ తవ్వ కూడా ఎట్లుంది చూసిరా ఫ్రెండ్స్. బాగా భయంకరంగా ఉంది తవ్వ కూడా. కానీ ఇదే తవ్వ వచ్చింది కాబట్టి మనం అట్లా వెళ్తాం. ఒక తొండ పోయింది ఫ్రెండ్స్, చూడు ఇక్కడ ఒక తొండ. చాలా అరే బాబా, ఇంతకుముందు ఒక ట్రైన్ పోయింది కదా ఇట్లా. ఇప్పుడు మరో ట్రైన్ ఫ్రెండ్స్. అదే పొద్దున ఏంటంటే ఈ పొద్దున గూడ్స్ ట్రైన్లు బాగుంటాయి అన్నట్టు. ఇక్కడ మెయిన్ భివండి స్టేషన్లో గూడ్స్ ట్రైన్స్కి మొత్తం ఒక మన జంక్షన్ లాగా ఉంది అన్నట్టు ఇక్కడ. అందుకని ఇవన్నీ చాలా వరకు అన్నీ గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి. ఇక ఈ కొత్త ట్రాక్ ఏదైతే ఉందో, కొత్త ట్రాక్ పనులు కూడా నడుస్తున్నాయి. మనలు మొత్తం అదే తయారులు ఉన్నారు. ఇక ట్రాక్ వేసే పనిలో ఉన్నారు మనలంతా. అక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన ఇంజనీర్ కావచ్చు. ఇక ఆయన మొత్తం వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తుండు. ఈ బ్లాక్ మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి, ఏం కథ, ఇవన్నీ వాళ్ళకు ఒక మెజర్మెంట్స్ ఉంటాయి కదా, అదే విషయం తెలుసుకుంటారు వీళ్ళు.
కానీ పొద్దున మాత్రం ఇటు వస్తే బాగా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ చల్లటి గాలి కొంచెంత మంచి జనాలు కూడా మంచిగా ఇక పొద్దున తిరుగుతారు, ఎక్సర్సైజ్ చేస్తారు. ఇక నాతిగా వీడియోలు తయారు చేసుకుంటాం. మొత్తానికైతే ఇంటికి వస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన టైం అయితే మనం కూడా పనుకోవాలి కదా. ఇగో ఈ సంచలే పట్టుకున్నా, ఈ సంచలే పట్టుకున్నా, ఈ సంచులు వెళ్తున్నాం. ఇక మనం ఓసారి ఇంటికైనా ఎక్కుతాం. ఇవి ఎన్ని ఇస్తారు అయితే ఏం కదా, ఇన్ని ఉన్నాయిగా, ఇన్ని ఉంటే మరి ఎన్ని ఇస్తారు అయితే ఏం కదా మనం చూద్దాం ఒకసారి. ఎందుకంటే మనకు ఇస్తారు ఇప్పుడు మనం కొనబోతే మనకు 5 రూపీస్ పర్ ఇస్తారు ఉంది, ఒకటి ఇస్తారు 5 రూపీస్కి ఉంది. చలో చూద్దాం మరి ఇవన్నీ అయితే మనం తెచ్చుకుంటే మనకు ఏమైనా ఫాయిదా అయిందా లేదా. ఫాయిదా అయితే ఆల్మోస్ట్ అంత ఫాయిదానే కదా, మనం ఏం పైసలు పెట్టలేం కదా ఇక్కడ, అన్నీ మనకు ఫ్రీగానే వచ్చినాయి కాబట్టి. మళ్ళీ ఒకటి మన వాకింగ్ కూడా అయింది, మళ్ళీ ప్లస్ ఈ ఆకులు కూడా మనకు దొరికినాయి అక్కడ. సో ఫ్రెండ్స్ ఇది ఒకసారి మనం చూద్దాము ఎన్ని అయితే ఏం కథ ఇస్తారో. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను ఒకసారి వీడియో చేద్దామని అనుకుని, కానీ ఇప్పటికీ మొత్తానికి మూడు వచ్చింది చేయడానికి, చేసేసిన మొత్తానికి. మనం ఉండే ఏరియా డైలీ లేబర్లు అన్నది వీళ్ళు ఇక్కడ ఉంటారన్నట్టు. ఎందుకంటే ఉలకనే వాళ్ళ మనుషులు కావాలంటే ఏమైనా కన్స్ట్రక్షన్ పనులకు ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి మనుషుల్ని హైర్ చేసుకొని తీసుకుపోతారు అన్నట్టు. వీళ్ళందరూ కూడా మనుషులు.